బర్డ్ ఫ్లూపై అవగాహన కల్పించేందుకు గుంటూరులో పౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చికెన్ ఫుడ్ మేళా నిర్వహించారు. చికెన్ వంటకాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఉడికించిన చికెన్, గుడ్లు తినడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండబోదన్నారు నిర్వాహకులు. ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, నసీర్ అహ్మద్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు కూడా. ఉచితం అనడంలో చికెన్ వంటకాల కోసం ఆహార ప్రియులు భారీగా తరలివచ్చారు. ప్రాంగణం నిండిపోవడంతో నిర్వాహకులు గేట్లకు తాళం వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చికెన్ తినడం సురక్షితం. WHO ప్రకారం 70 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద వైరస్ నశిస్తుంది. ఇండియన్ కుకింగ్ స్టైల్ 100 డిగ్రీల సెంటీగ్రేడ్ కార్యక్రమానికి చేశారు. సో వారికి స్వాగతం పలుకుతున్నాము. ఎవరికి కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. నేనైతే మరి మా పిల్లలకి, మనవలకి, మనవరాలకి, వాళ్ళకి రోజు కోడిగుడ్లు మరి పెడుతూనే ఉన్నాం. ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి కాదు. అందుకని దయచేసి ఉన్న అపోహల్ని తొలగించుకొని ధైర్యంగా ఎప్పట్లాగానే చికెన్ కానీ కోడిగుడ్లు కానీ తినొచ్చు అనేటువంటిది ప్రభుత్వం కూడా మరి చెబుతున్నటువంటి మాట. ఈ సందర్భంగా మరి మీరందరూ కూడా మరి ఒక అవగాహనతో ఉన్నటువంటి అపోహలు తొలగించుకొని చికెన్, కోడిగుడ్లు మరి తినడానికి సంకోచించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నేను సందర్భం. ఫ్లూపై అవగాహన కల్పించేందుకు గుంటూరులో పౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చికెన్ ఫుడ్ మేళా నిర్వహించారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి. కొన్ని రోజులుగా అయితే ప్రజలు చికెన్, కోడిగుడ్లు తినడానికి భయాందోళనకు గురవుతున్నారు. దీనికి సంబంధించి బర్డ్ ఫ్లూ వల్ల ఎలాంటి భయాందోళనకు గురవాల్సిన అవసరం లేదని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అయితే బర్డ్ ఫ్లూపై కృష్ణా, గుంటూరు అలాగే ప్రకాశం జిల్లాల పౌల్ట్రీ రైతు సంఘ ఆధ్వర్యంలో అయితే గుంటూరు స్వామి థియేటర్ గ్రౌండ్ లో ఈ యొక్క చికెన్ మరియు కోడిగుడ్లపై అవగాహన కార్యక్రమం అయితే నిర్వహించారు. దీనికి సంబంధించి ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కన్నా సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అలాగే నసీర్ అహ్మద్ ఎమ్మెల్యే పాల్గొన్నారు. అయితే దీనికి సంబంధించి భాష సంస్థ చైర్మన్ కూడా భాష్యం రామకృష్ణ అయిన వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏదైతే వారిలో ఈ యొక్క బర్డ్ ఫ్లూపై అవగాహన కలిగించేందుకైతే ఈ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అక్కడ గుంటూరు ప్రజలు కూడా పెద్ద ఎత్తున అయితే పాల్గొన్నారు. ఈ యొక్క అవగాహన సదస్సులో అయితే చికెన్, కోడిగుడ్లతో వంటకాలతో భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క భోజనాలు గత కొన్ని రోజుల నుంచి 2 రోజుల నుంచి అవగాహన సదస్సుపై అయితే సోషల్ మీడియాలో ప్రచారం ఎక్కువ చేయడంతో కూడా ఏదైతే ఆ గ్రౌండ్ కి ప్రజలు ఎక్కువగా చేరుకోవడం జరిగింది. దీంతో ఆ ప్రజలు ఎక్కువగా రావడంతో కూడా ఆ ప్రాంగణం అంతా నిండిపోయింది. దీంతో నిర్వాహకుల గేట్లు కూడా మూసేసిన పరిస్థితి అయితే ఉందండి. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ చికెన్ పై కోడిగుడ్లు తినకూడదని, ఆ బర్డ్ ఫ్లూ వల్ల ఆ కోళ్లకు వచ్చే వ్యాధుల పట్ల మనుషులకు కూడా సోకుతుందని పలు జిల్లాల్లో భారీగా అయితే వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇద్దరు మనుషులు కూడా చనిపోయారని వార్తలు వచ్చిన, సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన క్రమంలో చికెన్ గానీ తినకుండా చాలా మంది ప్రజలు ఆగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ యొక్క వినూత్న కార్యక్రమం చికెన్ వంటకాలు ఏర్పాటు చేసి ఏదైతే ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా కలిపి ఏర్పాటు చేయడంతో ఈ యొక్క రాష్ట్రం నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు చికెన్ తినటం వల్ల అని చెప్పి ఎమ్మెల్యేలు చెప్పడంతో కూడా ప్రజలందరూ కూడా చికెన్ కి ఎక్కువగా తినే అవకాశాలు ఉన్నాయి. అలాగే దీనికి సంబంధించి ఎమ్మెల్యేలు కూడా వివరంగా మాట్లాడుతూ చికెన్, కోడిగుడ్లు తిని పుష్టికంగా ఉండాలని చెప్పేసి కూడా ప్రజలందరికీ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలో కూడా ఈ యొక్క చికెన్ మాంసాలు ఇన్ని రోజుల నుంచి బంద్ అయిన కారణంతో కూడా చికెన్ రేట్లు పడిపోయినాయి. పడిపోయిన రేట్లను కూడా ఈ రోజుతో మళ్ళీ నార్మల్ రేట్లకి అయితే వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రాంతంలో చికెన్ వినియోగదారులు వినియోగించుకునే ఏదైతే ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి చెప్పిన పరిస్థితి అయితే ఉంది.
రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.